ఎరెక్షన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్? ఎనీబడి? అండ్ వాట్ ఆర్ ది ఐటమ్స్ ఇన్ స్టీల్ స్ట్రక్చర్స్? స్టీల్ స్ట్రక్చర్స్ లో ఉండే ఐటమ్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, అండ్ వాట్ ఈస్ ఇట్స్ పర్పస్? ఎవరైనా చెప్పగలరా? రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కి స్టీల్ స్ట్రక్చర్స్ కి తేడా ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ reinforced concrete structures and this particular steel structures? Material, sir. Material. Okay, what items are included in steel structures? Will you please explain in brief? చూడండి, రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటే మనకి అందులో ఏముంటుంది? సిమెంట్, ఆస్ఫాల్ట్, సారీ సిమెంట్, అగ్రిగేట్, స్టీల్ ఉంటుంది. అది పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కి ఉపయోగపడుతుంది, బిల్డింగ్స్ కి వాటికి. ఇది స్టీల్ కన్స్ట్రక్షన్ అనేది పర్మనెంట్ కనెక్షన్ కిందైనా చేసుకోవచ్చు, లేకపోతే టెంపరీ కనెక్షన్ కిందైనా ఈ పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ అనేది ఉపయోగపడతాయి. ఈ స్టీల్ స్ట్రక్చర్స్ లో ఉండే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏంటి? ఫస్ట్ బీమ్స్ ఉంటాయి. బీమ్స్ లో హెచ్ బీమ్స్, ఐ బీమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అప్రాక్సిమేట్ గా 6 మీటర్ లెంత్ అయినా ఉండొచ్చు, 12 మీటర్ లెంత్ అయినా ఉండొచ్చు. యాంగులర్ బార్స్ ఉంటాయి, సి ఛానల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఎంఎస్ ప్లేట్స్ ఉంటాయి. తర్వాత పైప్స్ ఉంటాయి, రౌండ్ బార్స్ ఉంటాయి, ట్యూబ్లర్ బార్స్ ఉంటాయి. ఇవన్నీ స్టీల్ స్ట్రక్చర్స్ ఐటమ్స్. ఓకేనా? రైట్. ఇప్పుడు జనరల్ గా మన స్టీల్ స్ట్రక్చర్స్ అనేది టెంపరీ కన్స్ట్రక్షన్ కైనా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కైనా ఉపయోగపడతాయి. బట్ రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనేది పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టీల్ స్ట్రక్చర్స్ జనరల్ గా మన మన పరిశ్రమలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, ఈ&ఐ వర్క్ షాప్స్, అన్ని వర్క్ షాప్స్ అన్ని పర్టికులర్ స్ట్రక్చరల్ స్టీల్ తోటే తయారు చేస్తారనమాట. అది కమింగ్ టు ది ఇంట్రడక్షన్ ఏం చెప్తుంది? ఎరెక్టింగ్ స్ట్రక్చరల్ స్టీల్ వర్క్ ఫర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ takes place in a dynamic and changing environment where they may hazards and risk. అంటే స్ట్రక్చరల్ స్టీల్ లో మనకి చాలా వర్క్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టీల్ ఐటమ్స్ ని యాజ్ పర్ ఇష్యూ పర్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ అనుగుణంగా ఫ్యాబ్రికేట్ చేయాలి. అది ప్రీ ఫ్యాబ్రికేషన్ చేసి సైట్ లో తీసుకురావాలి, సైట్ లో ఎరెక్షన్ చేయాలి. అక్కడ మనకి ఎరెక్షన్ వర్కర్స్ ఉంటారు, ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు, ఎరెక్షన్ సూపర్వైజర్స్ ఉంటారు, క్రేన్ ఉండాలి కంపల్సరీగా, యాజ్ వెల్ యాజ్ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఏదైనా చిన్న తేడా కొడితే మొత్తం వర్క్ ఎన్విరాన్మెంట్ అంతా మారిపోద్ది. ఇందులో చాలా ప్రమాదాలు, రిస్కులు ఉంటాయని అంటున్నాడు. నెక్స్ట్, ప్రాపర్ అండ్ టైమ్లీ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఆర్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ టు మేనేజ్ దోస్ హజార్డ్స్ అండ్ రిస్క్. అంటే ప్రణాళిక, టైంతో కూడిన ప్రణాళిక మరియు కోఆర్డినేషన్స్, వర్కర్స్ మధ్య సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ సైట్ లో సంభావ్య ప్రమాదాల్ని సమ్ ఎక్స్టెంట్ వరకు తగ్గించుకోవచ్చు అని అంటున్నాడు. కమింగ్ టు ది డెఫినేషన్ ఏంటి? ది ఎరెక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ స్టీల్ వర్క్ కన్సిస్ట్స్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ స్టీల్ కాంపోనెంట్ ఇంటూ ఎ ఫ్రేమ్ ఆన్ సైట్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ స్టీల్ ఐటమ్స్ ని కట్ చేసి వెల్డింగ్ ద్వారా జాయిన్ చేసి ఒక ఫ్రేమ్ అంటే ఒక కట్టడం కింద నిర్మించి సైట్ లో స్థాపించే కార్యక్రమాన్ని ఎరెక్షన్ ఆఫ్ స్టీల్ వర్క్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పారాగ్రాఫ్, ది ప్రాసెస్ ఇన్వాల్వ్స్ లిఫ్టింగ్, ప్లేసింగ్ కాంపోనెంట్స్ ఇంటూ ఎ పొజిషన్ అండ్ దెన్ కనెక్టింగ్ దెమ్ టుగెదర్. ఇందులో ఏంటి? ఫస్ట్ చూడండి, మీకు ఒక ఇమేజ్ చూపెడతాను. ఈ ఇమేజ్ లో ఏముంటుంది?
ఇది చూడండి, ఇవన్నీ స్టీల్ స్ట్రక్చర్ యొక్క కట్టడం. దీన్ని వెర్టికల్ మెంబర్ ని కాలమ్స్ అని అంటారు. కాలమ్స్ తర్వాత ఈ రెండు కాలమ్స్ మధ్యలో ఇలాగ ట్రస్ బీమ్ జాయిన్ చేయాలి. ఇందులో ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్స్ ని కాలం కింద లేపడం, ఈ ఈ రెండు కాలమ్స్ మధ్యన ఈ పర్టికులర్ బీమ్ ప్రాపర్ గా బిగించేటట్టు ఉండడం, అలాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయన్నమాట. సో తద్వారా ప్రమాదాలు జరుగుతాయని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ జనరల్లీ దిస్ ఈజ్ అచీవ్డ్ త్రూ బోల్ట్ అండ్ నట్, సమ్ టైమ్స్ వెల్డింగ్. అంటే రెండు కాలమ్స్ కి ఒక బీమ్ జాయిన్ చేయాలంటే ఫ్లాంజ్డ్ అంటే బోల్ట్ అండ్ నట్ ద్వారా అయినా జాయిన్ చేయొచ్చు, లేదా రెండు కాలమ్స్ కి బీము వెల్డింగ్ ద్వారా అయినా జాయిన్ చేయొచ్చు అని అంటున్నాడు. సో ఇది డెఫినిషన్. చూడండి స్టీల్ ఎరెక్షన్. మనకి స్టీల్ ఎరెక్షన్స్ లో ఏముంటాయి స్టేజెస్? హాయిస్టింగ్ అంటే ఫ్యాబ్రికేట్ అయిన స్టీల్ మెంబర్స్ ని ఒక క్రేన్ మెంబర్ ద్వారా లేపేదాన్ని హాయిస్టింగ్ అని అంటారు. తర్వాత రిగ్గింగ్ స్ట్రక్చరల్ స్టీల్, ఆ లేపిన కాలమ్ను కానీ బీమ్ను కానీ సరైన పొజిషన్ లో కూర్చోబెట్టడాన్ని రిగ్గింగ్ స్టీల్ స్ట్రక్చరల్ స్టీల్ అని అంటారు. తర్వాత కనెక్టింగ్ అంటే రెండు కాలమ్స్ కి ఒక బీమ్ జాయిన్ చేయడం, దాన్ని కనెక్టింగ్ అని అంటారు. తర్వాత వెల్డింగ్ చేయడం, రెండు కాలమ్స్ కి బీమ్స్ వెల్డింగ్ చేయడం, అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ వెల్డింగ్ చేయకపోతే బోల్ట్ అండ్ నట్, తర్వాత స్టీల్ జాయింట్ అండ్ మెటల్ బిల్డింగ్, ఈ రకంగా జాయిన్ చేసుకుంటూ ఒక స్ట్రక్చర్ లాంటిది ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని స్టీల్ ఎరెక్షన్ ప్రాసెస్ అని అంటారు. నౌ యు ఆర్ క్లియర్. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎరెక్షన్స్. ఎరెక్షన్స్ లో ఉండే స్టేజెస్ ఏంటి? ఫస్ట్ డిజైన్ స్టేజ్ అంటే రూపకల్పన చేసేది. ఇది జనరల్ గా ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి మొత్తం డిజైన్ చేస్తాడు. అంటే వాడే పర్టికులర్ బ్లూ ప్రింట్ డయాగ్రామ్ అనేది రెడీ చేస్తాడు. ఆ బ్లూ ప్రింట్ డయాగ్రామ్ అనుగుణంగా సైట్ లో మనం ఫ్యాబ్రికేషన్ చేయాలి. అది అయిన తర్వాత ఫ్యాబ్రికేషన్ స్టేజ్. ఫ్యాబ్రికేషన్ స్టేజ్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రీ ఫ్యాబ్రికేషన్ స్టేజ్, రెండోది ఫ్యాబ్రికేషన్ స్టేజ్. జనరల్ గా సైట్ లో ఫ్యాబ్రికేషన్ వర్క్ పెట్టుకోరు. ఎక్కడ పెట్టుకుంటారు ఫ్యాబ్రికేషన్ వర్క్? ప్రీ ఫ్యాబ్రికేషన్ యాక్టివిటీస్ అన్ని ఒక సపరేట్ వర్క్ షాప్ లో పెట్టుకుంటారు. అందులో ఏంటి, యాజ్ పర్ ఇష్యూ పర్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ అనుగుణంగా బీమ్స్ కట్ చేయడం, కాలమ్స్ కట్ చేయడం, అంటే గ్యాస్ కటింగ్, వెల్డింగ్ వర్క్లు ఎక్కువగా ప్రీ ఫ్యాబ్రికేషన్ వర్క్ షాప్ లో చేస్తారు. బేస్ ప్లేట్లు కట్ చేసి బేస్ ప్లేట్లు బిగించడం లాంటి స్టేజెస్ అన్ని ఫ్యాబ్రికేషన్ లో చేస్తారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ స్టేజ్ అంటే పర్టికులర్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్స్ అన్ని ఒక ట్రైలర్ మీద, పెద్ద లారీ మీద పెట్టించాలి. మనకి దేనికోసం? సైట్ లో రవాణా చేయడానికి. నెక్స్ట్ ఎరెక్షన్ స్టేజ్. ఎరెక్షన్ స్టేజ్ అంటే స్థాపించేటట్టు. ఆ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అయిన స్టీల్ మెంబర్స్ ని సైట్ లో ఎరెక్షన్ చేసేటట్టు ఉండాలి. ఇవి ఇన్ని రకాలుగా ఉంటాయి మనకి స్టేజెస్ ఆఫ్ ఎరెక్షన్స్ లో. డిజైన్ స్టేజ్, ఫ్యాబ్రికేషన్ స్టేజ్, ట్రాన్స్పోర్ట్ స్టేజ్, ఎరెక్షన్ స్టేజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లో స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? బిల్డర్ అంటే నిర్మించేవాడి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎరెక్షన్ ఇంజనీర్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫ్యాబ్రికేటర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఎరెక్టర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? వీళ్ళందరూ సైట్ లో ఉంటారు కంపల్సరిగా. స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్ అంటే ఎవరు? ఆ పర్టికులర్ బ్లూ ప్రింట్ డయాగ్రామ్ రెడీ చేసేవాడిని, ఇష్యూ ఫర్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ రెడీ చేసేవాడిని స్ట్రక్చరల్ ఇంజనీర్ అని అంటాడు. వీడు క్వాలిఫైడ్ పర్సన్, మినిమం ఎంటెక్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ లో ఎంటెక్ చేసి ఉండాలి ఒక ఇంజనీర్. ద ఇంజనీర్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్ట్రక్చరల్ స్టీల్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇంజనీరింగ్ డిజైన్ ఆఫ్ ది ఓవరాల్ బిల్డింగ్. వీడు టోటల్ ఓవరాల్ బిల్డింగ్ యొక్క రూపకల్పన వీటి బ్లూ ప్రింట్ డయాగ్రామ్ లో ఉంటది. ఎక్కడెక్కడ కాలమ్స్ ఉండాలి, ఎక్కడెక్కడ బీమ్స్ ఉండాలి, ఎక్కడెక్కడ ఫుటింగ్స్ అవ్వాలి అన్నది టోటల్ గా వీడు చెప్తాడు. నెక్స్ట్ బిల్డర్. బిల్డర్ అంటే ఎవరు? కన్స్ట్రక్షన్ చేసేవాడు, నిర్మించేవాడు. ది పార్టీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాజెక్ట్ మేనేజింగ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ హూ హ్యాస్ కంట్రోల్ ఆఫ్ ది బిల్డింగ్ సైట్. అంటే టోటల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెకానిజం అంతా ఈ బిల్డర్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఆ సైట్ కూడా బిల్డర్ కంట్రోల్లో ఉంటుంది. బిల్డర్ అంటే ఎవరు? నిర్మించేవాడు. నెక్స్ట్ ఎరెక్షన్ ఇంజనీర్. ఎరెక్షన్ ఇంజనీర్ అంటే జనరల్ గా
బీటెక్ సివిల్ చదివిన వ్యక్తి ఎరెక్షన్ ఇంజనీర్ కింద అప్లికబుల్ అవుతాడు. వాడు ఆ పర్టికులర్ మనకి డిజైన్ ఇంజనీర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ డ్రాయింగ్ చదివి అర్థం చేసుకొని దానికి అనుగుణంగా టాస్క్ చేయించేవాడిని ఎరెక్షన్ ఇంజనీర్ అని అంటాడు. వీడికి క్లియర్ గా ఆ స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్ ఇచ్చిన బ్లూ ప్రింట్ డయాగ్రామ్ అర్థమయ్యేటట్టు ఉండాలి. అర్థం కాకపోతే వాడిని ఇంజనీర్ అంటారు, బ్యావర్స్ గడ్ అంటారు. సో కరెక్ట్ గా ఎక్కడెక్కడ కాలమ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ బీమ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎరెక్షన్ చేయాలి అన్న పాయింట్స్ సైట్ లో ఇతను చెప్తూ ఉంటాడు. అంటే టోటల్ సపోర్టింగ్ టీమ్ ని ఇది గైడ్ చేస్తూ ఉంటాడు. ద ఇంజనీర్ హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది ఇంజనీరింగ్ డిజైన్ అండ్ స్టెబిలిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎరెక్షన్ ఆఫ్ స్ట్రక్చరల్ స్టీల్. అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్ చదివి అర్థం చేసుకొని ఆ పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ యొక్క స్టేబుల్ గా ఎరెక్షన్ చేసేటప్పుడు స్టేబుల్ గా ఎరెక్షన్ చేసేవాడిని ఎరెక్షన్ ఇంజనీర్ అని అంటారు. నెక్స్ట్ ఫ్యాబ్రికేటర్. ఫ్యాబ్రికేటర్ అంటే ఎవరు? గ్యాస్ కటింగ్ వర్క్, గ్యాస్ వెల్డింగ్ వర్క్ చేసే వ్యక్తిని ఫ్యాబ్రికేటర్ అని అంటాడు. వీడు కూడా ఇష్యూ ఫర్ కన్స్ట్రక్షన్ డ్రాయింగ్ అర్థమయ్యేటట్టు ఉండాలి. ఓకేనా? ఏదైనా డౌట్స్ వస్తే ఎరెక్షన్ ఇంజనీర్ ని కన్సల్ట్ చేసేటట్టు ఉండాలి. ద పార్టీ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ స్టీల్ వర్క్. ఒక స్టీల్ వర్క్ ఫ్రేమ్ కింద నిర్మించే బాధ్యత ఫ్యాబ్రికేటర్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఎరెక్టర్ అంటే ఎవరు? స్థాపించే వ్యక్తి. ఆ పర్టికులర్ స్టీల్ స్ట్రక్చర్స్ ని సైట్ లో స్థాపించే వ్యక్తిని ఎరెక్టర్ అని అంటారు. ద ఎంప్లాయీ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎంగేజింగ్ ది ఎరెక్షన్ క్రూ అండ్ ఎరెక్టింగ్ ది స్ట్రక్చర్. ఆ పర్టికులర్ కాలమ్స్, స్ట్రస్, బీమ్స్ సైట్ లో ఎరెక్షన్ చేసే వాళ్ళని స్టీల్ ఎరెక్టర్స్ అంటారు. ఎరెక్టర్స్ అంటే స్థాపించే వాళ్ళు అని అర్థం. ఇది తర్వాత హజార్డ్స్. హజార్డ్స్ సంభవమయ్యే ప్రమాదాలు. కొలాప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది స్టెబిలిటీ సరిగ్గా లేకపోయినా ఏమైనా. స్టీల్ ఫాలింగ్ ఫ్రమ్ స్లంగ్ లోడ్స్. అంటే వేలాడుతున్న లోడ్స్ నుంచి స్టీల్ పడిపోయే ఆస్కారం ఉంది రిగ్గింగ్ చేస్తున్నప్పుడు. వెహికల్ బికమింగ్ అన్స్టేబుల్ అయ్యే ఆస్కారం ఉంది. అక్కడ క్రేన్, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ రెండు ఉన్నాయి కాబట్టి. ల్యాక్ ఆఫ్ సెట్ ఆఫ్ స్పేస్. ఇక్కడ స్పేస్ సరిగ్గా ఉండదు. వర్కర్స్ ఉంటారు, క్రేన్లు ఉంటాయి, రిగ్గర్ ఉంటాడు, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ ఉంటుంది. స్పేస్ తక్కువ, మెంబర్స్ ఎక్కువ, కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి. ల్యాక్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్. కరెక్ట్ గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ క్లియర్ గా ఉండాలి. లేకపోతే క్రేను, ఈ రెండు ఉన్నాయి కదా, క్రేను, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్. ఈ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ లో వర్కర్స్ ఉంటారు, క్రేన్ లో మెటీరియల్ లేపుతూ ఉంటది, ఒకదానికొకటి గుద్దుకునే ఆస్కారం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. యాక్సెస్, అగ్రెస్ అంటే క్షేమంగా ప్రవేశించలేం, క్షేమంగా బయటపడలేం. వెహికల్ కొలిజన్. క్రేను, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ ఒకదానికొకటి గుద్దుకునే ఆస్కారం ఉంది. వర్కర్ ఫాలింగ్ ఫ్రమ్ ది వెహికల్ డ్యూరింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్. చూడండి, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న వర్కర్స్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ పర్టికులర్ చూడండి, చూడండి టాప్ రైల్ ఎక్కిపోయాడు, అలా ఎక్కొచ్చా ప్రమాదం కదా. వీళ్ళెవరు? వీళ్ళు స్టీల్ ఎరెక్టర్స్, ఫ్యాబ్రికేటర్స్. ఈ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ యొక్క బకెట్ ఎక్కి ఈ రెండింటి మధ్యలో జాయిన్ చేయాలి, అప్పుడు పడిపోయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కంపల్సరిగా సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకోవాలి. అవన్నీ ఉండాలన్నమాట. అంటే వర్కింగ్ అట్ హైట్స్ ప్రొటెక్షన్ కూడా తీసుకోవాలి. అది నెక్స్ట్. ఫాలింగ్ ఫ్రమ్ హైట్ ఇక్కడతో అయింది. నెక్స్ట్ ఏంటి చూడండి, వెల్డ్ ఫెయిల్యూర్ డ్యూ టు పూర్ క్వాలిటీ. సగం సగం ఫ్యాబ్రికేషన్ చేసి ఎరెక్షన్ చేసినా కూడా కాలమ్స్, బీమ్స్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో మంచి వెల్డర్ చేత వెల్డింగ్ చేయించాలి. ఇన్కంప్లీట్ ఫ్యాబ్రికేషన్, సగం సగం ఫ్యాబ్రికేషన్ చేసే ఎరెక్షన్ చేసినా కూడా టోటల్ స్ట్రక్చర్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. ఫాలింగ్ ఫ్రమ్ హైట్ వెల్ రిగ్గింగ్. రిగ్గింగ్ చేస్తున్నప్పుడు అంటే మెటీరియల్ ఎత్తుతున్నప్పుడు పైనుంచి కరెక్ట్ అయిన రిగ్గింగ్ గేర్స్ వాడకపోతే మెటీరియల్ పడిపోయే ఆస్కారం ఉంది. బీయింగ్ స్ట్రక్ బై ప్లాంట్ అండ్ స్టీల్ మెంబర్స్. ఈ పాయింట్కి ఏంటంటే అర్థం ఎవరైనా చెప్పగలరా? బీయింగ్ స్ట్రక్ బై ప్లాంట్ అండ్ స్టీల్ మెంబర్స్. ఈ పాయింట్ కొద్దిగా ఇమాజినేషన్ చేసి చెప్పాలి. చూడండి, ఇక్కడ రెండు కాలమ్స్ మధ్యన
ఈ బీమ్ ఎరెక్షన్ చేస్తున్నారు. దీన్ని వెల్డింగ్ ద్వారా కానీ బోల్ట్ అండ్ నట్ ద్వారా కానీ జాయిన్ చేయాలి. ఇది ఇలాగా మనకి దించుతున్నప్పుడు రెండు కాలమ్స్ మధ్యన ఇదిగో ఇది బీమ్ అలా రావాలి. కరెక్ట్ అలైన్మెంట్ రావాలి. ఒకవేళ తేడా అలైన్మెంట్ వచ్చిందనుకో, ఇలా వంకరగా స్ట్రక్ అయిపోయింది అనుకో, మనకి ఇంక్లైన్ లో మొత్తం ప్లాంట్ అంతా ఆగిపోద్ది. అది క్రేన్ ద్వారా తీసినా కూడా రాదు. అప్పుడు ఏం చేయాలి? కాలం కానీ బీమ్ కానీ మళ్ళీ కట్ చేయాలి. అంతా డబుల్ ప్రాసెస్. సో అలైన్మెంట్ చేసేటప్పుడు రెండు కాలమ్స్ ఎడ్జ్ లో ఈ బీమ్ కూర్చున్నట్టు ఉండాలి. లేకపోతే స్ట్రక్ బై ప్లాంట్, ఇలాగ వంకరగా ఫిట్ అయింది అనుకో, ప్లాంట్ అనేది స్ట్రక్ అవుతుంది. అది ఓకే. అది నెక్స్ట్, ప్లాంట్ కంటైనింగ్ అండర్ గ్రౌండ్ ఆర్ ఓవర్ హెడ్ యూటిలిటీ సర్వీస్ లైన్స్. అంటే అండర్ గ్రౌండ్ లో యూటిలిటీ సర్వీస్ లైన్స్ ఉన్న క్రెయిన్ అవి ఎక్కుతుంది కాబట్టి రప్చర్ అయ్యే ఆస్కారం ఉంది. ఓవర్ హెడ్ అంటే ఓవర్ హెడ్ పవర్ లైన్స్ ఉన్నా కూడా జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 10 feet డిస్టెన్స్. ఇది హజార్డ్స్. అదర్ హజార్డ్స్ ఏంటి? నాయిస్ ఉంటుంది, మాన్యువల్ హ్యాండ్లింగ్ ఉంటుంది, హార్ట్ వర్క్ అంటే గ్యాస్ కటింగ్, వెల్డింగ్ ఉంటాయి. ఎక్స్పోజర్ టు హజార్డస్ సబ్స్టెన్స్ కి మనం బహిర్గతం అయ్యే ఆస్కారం ఉంది. డేంజరస్ గూడ్స్, ఇది ప్రమాదకరమైన గూడ్స్. ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ అంటే మనం సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతూ పనిచేయాలి. సో ఇవన్నీ ఉంటాయి హజార్డ్స్. నెక్స్ట్ ఏంటి? సేఫ్టీ ప్రికాషన్స్. సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటుంటాయి? సేఫ్టీ ప్రికాషన్స్, ద ట్రాన్స్పోర్టర్ షుడ్ చెక్ దట్ ట్రక్స్ హ్యావ్ ఏ రీట్రైనింగ్ స్పైక్స్ ఇన్ ప్లేస్, స్టీల్ ఈజ్ సపోర్టెడ్ అండ్ సెక్యూర్డ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటి? ఒకసారి ప్రీ ఫ్యాబ్రికేషన్ అయిన తర్వాత వర్క్ షాప్ లో సైట్ కి తీసుకురావాలి కదా, అప్పుడు ఏంటి? పెద్ద ట్రైలర్ వస్తుంది. ఆ ట్రైలర్ మీద ఆ ఫ్యాబ్రికేటెడ్ అయిన స్టీల్ పార్ట్ సిస్టమ్ వచ్చినట్టు పడేయకూడదు. ఆ ట్రక్ కి రీట్రైనింగ్ స్పైక్స్. రీట్రైనింగ్ స్పైక్స్ అంటే ఏంటి? సన్నటి ఊచకర్రలతోటి సపోర్ట్లు ఉంటాయి. దాని మీద ఆ సపోర్ట్స్ ద్వారా స్టీల్ మెంబర్స్ ని పెట్టి ఆ స్పైక్స్ ద్వారా తాడుతోటి కట్టాలి. ఎందువల్ల? ఆ ట్రైలర్ వెళ్తున్నప్పుడు ఏదైనా స్టీల్ మెంబర్ జారి హైవే మీద పడిపోయింది అనుకో, ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాన్ని లేపాలంటే మళ్ళీ క్రేన్ కావాలి. సో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు రీస్ట్రైనింగ్ స్పైక్స్ ఉన్నాయా లేవా, ఆ ఫ్యాబ్రికేటెడ్ ఐటమ్ స్టీల్ వర్క్స్ ని బిగించి కట్టగలమా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఎవరు? హెచ్ఎస్సి ఆఫీసర్స్. ఫాల్ అరెస్టర్ సిస్టమ్ సచ్ యాజ్ ఎ క్యాచ్ ప్లాట్ఫామ్స్ అండ్ సేఫ్టీ హార్నెస్ సిస్టమ్ మస్ట్ బి యూజ్డ్. అది ఎప్పుడు వాడతామంటే చూడండి, వన్స్ మనకి తాలూకా స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, ఆ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత పైన రూఫ్ కవర్స్ వేస్తున్నప్పుడు పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ వేసుకొని స్కఫోల్డింగ్ ద్వారా క్యాచ్ ప్లాట్ఫామ్స్ పెట్టి పని చేసేటట్టు ఉండాలి, వర్కర్స్ పడిపోకుండా. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇవన్నీ ఇమేజెస్ చూపిస్తే సమ్ ఎక్స్టెంట్ మీకు అర్థం అవుతాయని, అంతకు మించి ఏం లేదు. చూడండి, కన్సిడరింగ్ పెరిమీటర్ స్క్రీన్స్, గార్డ్ రైల్స్ విత్ ఇంటర్నల్ టాయ్ బోర్డ్స్, వైర్ మెష్, డెబ్రిక్ నెట్స్ పెట్టాలి. అంటే స్లాబ్ ఎడ్జ్ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్ కి కంపల్సరీగా పెరిమీటర్, గార్డ్ రైల్స్ ఇవన్నీ పెడితే పైనుంచి పడిపోకుండా ఉంటారు. నెక్స్ట్ పాయింట్, మేక్ షూర్ దట్ ఆల్ బీమ్స్ ఆర్ సెక్యూర్డ్ బిఫోర్ మన రిలీజింగ్ ది స్లింగ్. అంటే వన్స్ నువ్వు కాలం కానీ బీమ్ కానీ పెట్టావు, ఎరెక్షన్ చేసిన తర్వాత అది స్టేబుల్ గా అయిన తర్వాత మాత్రమే ఆ క్రేన్ యొక్క స్లింగ్స్ అనేది తప్పించాలి. నెక్స్ట్ సార్ సార్ ఐడెంటిఫై. సార్ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ లో రీస్ట్రైనింగ్ స్పైక్స్ అంటే బొమ్మ మనం చూపిస్తారు సార్. రీస్ట్రైనింగ్ స్పైక్స్ అంటే చూడండి, ట్రైలర్ ఉంటుంది కదా, ట్రైలర్ బాడీ ఉంటుందా, పెద్ద బాడీ. మీరు ట్రక్ చూసారా ఎప్పుడైనా? ట్రైలర్ మీద స్టీల్ మెంబర్స్ వెళ్తుంటాయి చూసారా రోడ్డు మీద? ఆ ట్రైలర్ బాడీ మీద సన్నటి, అది డ్రాయింగ్ వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అది ఆ బొమ్మ బొమ్మ లేదా సార్? ట్రైలర్ మీద ఉండే స్టీల్ రాడ్స్ పెట్టాలి, స్టీల్ మెంబర్స్ పడిపోకుండా ట్రాన్స్పోర్ట్ లో. చూడండి, ట్రైలర్ బాడీ ఉంటుంది కదండి, ఆ ట్రైలర్ బాడీకి ఒక రోలో, మొత్తం 3 రోలో
రీస్ట్రైనింగ్ స్పైక్స్ అంటే సన్నటి రాడ్లు, బోల్ట్ నట్ల ద్వారా కానీ వెల్డింగ్ ద్వారా బిగించి పెట్టాలి. దాని మధ్యలో స్టీల్ మెంబర్స్ పెట్టాలి, ఆ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ ఐటమ్స్. వాటిని పడిపోకుండా దారంతో కట్టాలి, తాడుతో కట్టాలి అని అంటున్నాడు. అంటే ట్రైలర్ మీద వెళ్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ పడిపోకూడదు బాబు. ఆ పాయింట్కి అది అర్థం, నేను అంతకుమించి నేను చెప్పలేను. నెక్స్ట్, ఐడెంటిఫై ఆల్ పవర్ లైన్స్ సర్వీసెస్ బిఫోర్ పర్మిటింగ్ ఎనీ క్రేన్ అండ్ అదర్ మొబైల్ ప్లాంట్ ఆన్ సైట్. అంటే ఇవి కాలమ్స్ ట్రస్సులు లేపుతుంటాయి కాబట్టి దగ్గరలో ఏమైనా ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ ఉన్నాయా లేదా, మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ పవర్ లైన్ కట్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్, ఎన్షూర్ దట్ అన్ ఎక్స్పీరియన్స్డ్ స్టీల్ ఎరెక్షన్ సూపర్వైజర్ ఈజ్ ప్రెసెంట్ ఎట్ ఆల్ టైమ్. అంటే స్టీల్ ఎరెక్షన్ సూపర్వైజర్ పర్యవేక్షణలో పని జరిగేటట్టు ఉండాలి. ప్రివెంటింగ్ లోడ్స్ బీయింగ్ లిఫ్టెడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ పీపుల్ ఆర్ ఎమ్యూనిటీస్. క్రేన్ ద్వారా మెటీరియల్స్ లేపుతున్నప్పుడు పీపుల్ యొక్క ఎమ్యూనిటీస్ ద్వారా లేకపోతే పీపుల్ మీదుగా ఎట్టి పరిస్థితుల్లో రవాణా చేయకూడదు. ఎన్షూర్ అన్ అడిక్వేట్ ఎక్స్క్లూజివ్ జోన్ టు ప్రివెంట్ ది రిస్క్ టు ది అదర్ పీపుల్. అంటే ఇతర అనాథరైజ్డ్ పర్సన్స్ రాకుండా ఎక్స్క్లూజివ్ జోన్ ఉండాలి. ఓన్లీ ఆ టాస్క్ రిలేటెడ్ వర్కర్సే అక్కడ ఉండాలి. మినహాయింపు జోన్ అంటే ఇతరులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ ఏరియాలో రాకూడదు. ప్లేస్ అడిక్వేట్ విజువల్ బ్యారియర్స్ బిట్వీన్ గైస్ అండ్ ప్లాంట్ వెహికల్ మూవ్మెంట్ ఏరియాస్. సేఫ్టీ సైన్ బోర్డ్స్ పెట్టాలి ఆ పర్టికులర్ ప్లాంట్ దగ్గర, వెహికల్ మూవ్మెంట్ దగ్గర. నెక్స్ట్, చెక్ ద ఫిట్టింగ్స్ ఫర్ సపోర్ట్స్ ఆఫ్ ది కాలమ్స్ డ్యూరింగ్ ఎరెక్షన్. ఫిట్టింగ్స్ ఏ రకంగా అంటే కాలమ్స్ ఎరెక్షన్ చేసినప్పుడు దాని యొక్క ఫిట్టింగ్స్ ఏ రకంగా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. టు అవాయిడ్ బీయింగ్ స్ట్రక్ బై ఎ ప్లాంట్ అండ్ బిఫోర్ ది యూజ్ ఆఫ్ క్రేన్ ఆర్ ఎనీ అదర్ పవర్డ్ మొబైల్ ఎక్విప్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రక్ బై ప్లాంట్ అవ్వకుండా కాంపిటేట్ పర్సన్స్ ని పెట్టాలి. ఆ పర్టికులర్ స్టీల్ ఎరెక్టర్స్ అయినా ఫ్యాబ్రికేటర్స్ అయినా ఈ ప్లాంట్ స్ట్రక్ అవ్వకుండా రెండు కాలమ్స్ మధ్యన బీమ్ అనేది కరెక్ట్ అలైన్మెంట్ చేసేటట్టు ఉండాలి అని అంటున్నాడు. అది కొన్ని ఇమేజెస్ చూడండి. ఇది ఒక స్ట్రక్చరల్ స్టీల్ వర్క్. ఇది ఏంటి, ఇది ఒక మొబైల్ టవర్ ఫ్యాబ్రికేషన్ వెల్డింగ్ అవుతుంది. చూడండి, ఇది ఒక మొబైల్ టవర్. మొబైల్ టవర్ ని ఈ పర్టికులర్ సిమెంట్ ఫౌండేషన్ మీద ఎరెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఫౌండేషన్ బోల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇది రెండు కాలమ్స్ మధ్యన బీమ్ ఎరెక్షన్ చేస్తున్నారు. ఇది జనరల్ గా ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అబ్రాడ్ కంట్రీస్ లో స్టీల్ వర్క్స్, స్టీల్ ఫ్యాబ్రికేషన్, స్టీల్ ఎగ్జిక్యూషన్ టాస్క్లు చాలా ఉంటాయి. మీ సేఫ్టీ ఆఫీసర్స్ కి ఇందులో హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇదొక అలైన్మెంట్ వర్క్, ఇదొక కాలం. ఓకేనా? ఇలాగా సేఫ్టీ సైన్, డేంజర్, ఎరెక్షన్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే నేను ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వలేదు, కానీ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. నేను సస్పెక్ట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ కూడా రావచ్చేమో అని. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ రాస్తే సరిపోతుంది. ఇవి అర్థం కావాలంటే ముందు పాయింట్స్ అన్ని అర్థం కావాలి. సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కొంచెం పంపండి సార్. అంటే పంపిస్తానండి. ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ డీటెయిల్ రాలేదండి బాబు. షెడ్యూల్ డీటెయిల్ రాగానే పంపిస్తాను. ఎందుకంటే మన పేపరు అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాపీ పేస్ట్ చేసేస్తున్నారు. కాపీ పేస్ట్ చేసేసి వాళ్ళు చదువుకొని అయిపోతున్నారు. మేము ఎంతో కష్టపడి పీపీటీలు తయారు చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్మేట్ చేసి ఇస్తుంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తున్నారు. అది మాకు నచ్చట్లేదు. అందుకనే మా డైరెక్టర్ గారు వద్దని సార్, పరీక్షలు 4 రోజుల ముందు పంపించండి, మొత్తం చదువుకోమనండి అని చెప్తున్నాడు ఆయన. నేనేదో మీ ఎగ్జామినేషన్ కోసం నేనేదో నాకు రిజల్ట్ రావాలని బాధతోటి నేను తయారు చేసుకున్నాను అది. ఓకే, చూడండి ఒకసారి. ఇంకో 3 మార్కులు పంపిస్తాను.
ఎగ్జామ్స్ 1 month ముందు పంపిస్తాను, వర్రీ కాకండి. 1 month అంతవరకు ముందు కావాలంటే స్క్రీన్ షీట్ తీసుకోండి. 1 month ముందు ప్రిపేర్ అవ్వాలంటే మేము వర్కింగ్ చేస్తాం కదా సార్, అప్పుడు కుదరట్లేదండి. నేను ఒకసారి కన్సల్ట్ చేసి పంపిస్తానండి. మన మహంతి గారిని కన్సల్ట్ చేసి నేను పంపిస్తాను. ఓకే. మహంతి సార్ని కన్సల్ట్ చేసి నేను పంపిస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఇంకోటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్. షేర్ అయిందండి అందరికీ? ఎస్ సార్. మంచి క్వశ్చన్ అడిగారు ధర్మేష్ గారు. సేఫ్టీ హార్నెస్ బెల్ట్ అనేది ఎన్ని డేస్ వ్యాలిడ్ అన్నది మీరు కొన్నప్పుడు ఆపరేటింగ్ మాన్యువల్ బుక్ ఉంటుంది, అందులో చదివి మనకి గ్యారంటీ ఇస్తారు వాళ్ళు, మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? రైట్. క్వశ్చన్కి రిలేటెడ్ అక్కడ అడగమంటే ఏదో ఒకటి అడుగుతారు. చూడండి వెరీ ఇంపార్టెంట్ 3 marks క్వశ్చన్స్ ఏంటి మనకి ఇందులో 21 ఇచ్చాను. ఇదిగో నేను నెక్స్ట్ క్లాస్ నుంచి 3 మార్కులు క్వశ్చన్స్ రివైండ్ చేస్తాను, అవి చదువుకోండి. అందులో 3 మార్కులు క్వశ్చన్స్ 10 marks కింద కూడా కన్వర్ట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ 3 marks క్వశ్చన్స్ ఏంటి? లిస్ట్ అవుట్ ది కామన్ బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏ రకమైన అడ్డంకులు ఉంటాయి, పేజ్ నెంబర్ 1లో ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది 2-way కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, ఇది కూడా పేజ్ నెంబర్లో 1లో ఉంటుంది. ఏంటిది? 101 ఇది. సారీ, నేను చెప్పాల్సింది 108. ఒకదాని కూడా చెప్తున్నాను చూడండి. సేఫ్టీ హార్నెస్ బెల్ట్ లైఫ్ టైం అడిగితే నేను ఎట్లా చెప్పగలను అయ్యా? ఇంటర్నెట్లో చెక్ చేసుకో. ఇదేనా కదా 108. చూడు, వాట్ ఆర్ ది సేఫ్టీ ప్రికాషన్స్ విల్ యూజింగ్ స్టేర్ కేస్ అంటే మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్టేట్ ది టైప్స్ ఆఫ్ సాయిల్స్ లో రకాలు ఆల్రెడీ ఎక్స్కవేషన్ అండ్ ట్రెంచింగ్ లో ఉంటది. ఇది జనరల్ హ్యాండ్ రైల్స్ స్టేర్ రైల్స్ లో ఉంటుంది వీటికి ఆన్సర్. ఆ తర్వాత లిస్ట్ అవుట్ ఎయిర్ హౌసెస్ హ్యాండ్లింగ్ స్టెప్స్, ఇది పేజ్ నెంబర్ 421 లో ఉంటుంది, చూసుకోండి. వాట్ ఆర్ ది హజార్డ్స్ ఇన్ క్రేన్ ఆపరేషన్, క్రేన్ అండ్ రిగ్గింగ్ సేఫ్టీ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి. వాట్ ఆర్ ది సైన్ బోర్డ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్, సేఫ్టీ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా వాటి గురించి. నెక్స్ట్, వాట్ ఆర్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ పెయింటర్స్. అర్థమైందా? అంటే ఆ పెయింటర్స్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్ ఆర్ ది సేఫ్టీ ప్రికాషన్స్ టు స్టోర్ డేంజరస్లీ రియాక్టివ్ మెటీరియల్, అంటే రియాక్టివ్ మెటీరియల్స్ అంటే క్రియాశీలత సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి కదా, పెయింట్స్ అవన్నీను, వాటిని ఏ రకంగా జాగ్రత్తగా చెయ్యాలి. వాట్ ఈజ్ మెయింటెనెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్. మెయింటెనెన్స్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ లో రకాలు ఏంటి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్, రియాక్టివ్ మెయింటెనెన్స్, అది వాటి గురించి రాయాలి. మనకి 9th క్వశ్చన్, మన లిస్ట్ అవుట్ ది వెల్ఫేర్ మెజర్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండే సంక్షేమపరమైన పథకాలు ఏంటి, ఇవన్నీ నేను రివ్యూ చేస్తాను. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఎక్స్కవేషన్ హజార్డ్స్, మట్టి తవ్వుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి. రైట్ సేఫ్టీ మెజర్స్ వెల్ హ్యాండ్లింగ్ గ్లాస్ మెటీరియల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన భద్రతాపరమైన కొలమానాలు వాడాలి. తర్వాత లిస్ట్ అవుట్ ది హజార్డ్స్ బై మోటార్ పవర్ ట్రక్స్ ఆపరేట్ చేస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి. రైట్ అబౌట్ ది ఫంక్షన్స్ ఆఫ్ వెల్ఫేర్ బోర్డ్స్ యొక్క ధర్మాలు ఏంటి, అంటే వర్కర్స్ కి హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ చూస్తుంటాయి అవే.
హౌ టు యూజ్ ఎ న్యూమాటిక్ టూల్ సేఫ్టీ. ఇది హ్యాండ్ టూల్స్ పవర్ టూల్స్ సేఫ్టీ మీరు చెప్పుంటారా? హ్యాండ్ టూల్స్ పవర్ టూల్స్ సేఫ్టీ అది ఒకసారి చెప్తాను, అది ఇంపార్టెంట్. 102 108 లో కూడా ఉంటుంది. అది అయిన తర్వాత మనకి చూడండి, లిస్ట్ అవుట్ ది ప్రికాషన్స్ ఫర్ ఫ్లోర్ ఓపెనింగ్ ఇవి. నెక్స్ట్, వాట్ ఆర్ ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్లై యాష్ ఆన్ వర్కర్స్. అంటే ఫ్లై యాష్ అంటే చూడండి, మండిన తర్వాత కోళ్ళు మండిన తర్వాత వచ్చే ధూళిని ఫ్లై యాష్ అని అంటారు. దానివల్ల ఏ రకమైన ఆరోగ్యపరమైన ప్రభావాలు పడతాయి. హౌ డస్ ద వుడ్ డస్ట్ ఎఫెక్ట్ ది వుడ్ వర్కర్స్. వుడ్ డస్ట్ వల్ల వుడ్ వర్కర్స్ ఏ రకమైన ప్రభావం పడుతుంది. రైట్ ఎనీ 4 ప్రికాషన్స్ టేకన్ ఆన్ సిమెంట్ స్టోరేజ్. సిమెంట్ స్టోరేజ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ పీపీటీ ఇచ్చానంటే మన స్టడీ మెటీరియల్లో లేవు, నా పీపీటీలో ఉంటాయి. వాట్ ఆర్ ది స్పెషల్ ప్రికాషన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ ఎయిర్ ఫీల్డ్స్. ఎయిర్ ఫీల్డ్స్ లో పనిచేసేటప్పుడు అంటే ఉంటాయి కదా, ఫ్లైట్ టేక్ ఆన్ టేక్ ఆఫ్ అయ్యే దగ్గర ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది నేను ఆల్మోస్ట్ 3 మార్కుల క్వశ్చన్స్ ఒక్కొక్క దాంట్లో 25 నుంచి 30 వరకు ప్రిపేర్ చేశాను. అవన్నీ చెప్తాను. 104 5 6 7 8 9 అవన్నీ చెప్తాను. 101 2 3 మాత్రం మీరు చదువుకోండి, లేకపోతే వేరే సార్ని అడగండి. ఓకే, అప్పటికి ఏదైనా సార్ అది చెప్పండి. సార్ అది 1 మంత్ అంటే సడన్ గా మనకు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది కదా సార్, ఇప్పుడే అవునమ్మా, చేస్తే చదువుకోవడానికి వీలుగా ఉంటుంది సార్. అది సార్ మేము అంతా నేను వర్కింగ్ ఎంప్లాయీస్ కదా. అదేనండి, నేను కన్సల్ట్ చేస్తాను. మా డైరెక్టర్ సార్ని కన్సల్ట్ చేసి ఆయన ఓకే అంటే పంపిస్తాను. ముందు పంపించకూడదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? నేను కన్సల్ట్ చేసి ఆయన యాక్సెప్టెన్స్ ద్వారా తీసుకుంటే పంపిస్తాను. డోంట్ వరీ. సరేనండి, ఇవి చదువుకోండి. ఉంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, మీరు జనరల్గా మీరు కాంపిటేటివ్ పర్సన్స్ అందరూ అంటే హై లెవెల్లో ఎగ్జిక్యూషన్ చేస్తుంటారు కాబట్టి, ఎగ్జిక్యూటివ్సే కాబట్టి పెద్ద మీరు డిఫికల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. జనరల్గా రాసేవచ్చు ఏది అడిగినా. కొద్దిగా ఫ్రెషర్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఇబ్బంది. ఆఫ్లైన్ క్లాస్లో ఎక్కువగా ఫ్రెషర్స్ వస్తారు, అర్థమైందా? వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్. అంటే ఎవరైనా ఆన్లైన్లో ఫ్రెషర్స్ వింటున్నా వాళ్ళు ఎస్బిటిటి వాళ్ళు అయితే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏదైనా రాసేయవచ్చు, జనరల్గా దానికి రిలేటెడ్ ఏదైనా రాసేయవచ్చు. ఇన్ని టాపిక్స్ చెప్పాను. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ సేఫ్టీలో 22-23 టాపిక్లు చెప్పాను. మీకు అవేర్నెస్ వచ్చి ఉంటుంది కదా అసలు కన్స్ట్రక్షన్ సేఫ్టీ ఎలాగుంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి అన్నది. కెమికల్ సేఫ్టీ మీకు అందరికీ ఐడియా ఉంది, ఫార్మా ఇండస్ట్రీస్లో పనిచేసేటోళ్ళే. వచ్చి ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్ ఒకటి జాగ్రత్తగా చదువుకోండి. సెక్షన్స్ ఉంటాయి అందులో, ఆల్రెడీ స్టార్టింగ్గా అది నేను చెప్పాను. మళ్ళీ ఆ సార్ రిపీట్ చేస్తున్నట్టున్నారు. ఓకేనండి. నేను కన్సల్ట్ చేస్తాను. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే రేపే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పంపించేస్తాను మేడం గారి నుంచి మీకు ఫార్వర్డ్ అవుతుంది. ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది దయచేసి ప్రింట్అవుట్ తీసుకొని అవి మన టెక్స్ట్ బుక్ ఎత్తుక్కొని క్వశ్చన్స్ చూసుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని రాసుకోండి. ఓకే సార్. చూడండి, నేను 40 మార్క్స్ అష్యూరెన్స్ ఇస్తున్నాను 80కి. ఏమో బాగుందంటే 50-60 వరకు రావచ్చేమో, అది నాకు తెలియదు. ఓన్లీ ఫర్ పాసింగ్ ఇష్యూరెన్స్ 50% మార్క్స్ స్కోర్ చేయడానికి మాత్రమే ఈ క్వశ్చన్స్, ఓకేనా? మళ్ళీ చెప్పేస్తున్నాను, మళ్ళీ వచ్చిన తర్వాత అందులో రాలేదు ఇందులో రాలేదు అని నన్ను పాయింట్అవుట్ చేయకూడదు ఎవరు. మొత్తం సిలబస్ అంతా చదువుకుంటే మంచిది నా ఉద్దేశంలో. నేను ఆల్మోస్ట్ 160 పీపీటీ టాపిక్లు తయారు చేశాను, మాటలు కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది ఈ టాపిక్లన్నీ తయారు చేయడానికి. సార్ ఏదో స్టడీ మెటీరియల్ ఇచ్చారు, ఆ కనెక్టివిటీ మెటీరియల్ అది ఇది తీసుకొని ఇవన్నీ